కాల్ తో మీ బంగారాన్ని విడిపించి ప్రెజెంట్ మార్కెట్ రేట్ కే కొని బ్యాలెన్స్ అమౌంట్ ని క్యాష్ గా లేకపోతే సమానమైన బంగారాన్ని మీకిస్తుంది అక్షయ గోల్డ్ హబ్. ఇటీవల 75 దేశాలకు వీసా ప్రాసెసింగ్ ను నిలిపివేస్తూ అమెరికా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల ఇతర దేశాలకు గ్రీన్ కార్డు కోటా పెరగనున్నట్లు తెలుస్తోంది. కుటుంబ ఆధారిత గ్రీన్ కార్డుల్ని ఉద్యోగ ఆధారిత కేటగిరీకి బదిలీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అదే జరిగితే వచ్చే ఏడాదికి గాను ఇతర దేశాలకు 50,000 అదనపు గ్రీన్ కార్డులు జారీ అవుతాయని ఇమిగ్రేషన్ అటార్నీ తెలిపారు. వలసదారుల విషయంలో కఠినంగా వ్యవహరిస్తున్న అమెరికా ప్రభుత్వం ఇటీవల 75 దేశాల పౌరులకు వీసా ప్రాసెసింగ్ ను నిలిపివేసింది. ఈ నిర్ణయంతో 2027 సంవత్సరానికి గాను ఇతర దేశాలకు గ్రీన్ కార్డు కోటా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. కుటుంబ ఆధారిత గ్రీన్ కార్డులను ఉద్యోగ ఆధారిత కేటగిరీకి బదిలీ చేస్తే ఇతర దేశాలకు అదనపు గ్రీన్ కార్డులు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని ఇమిగ్రేషన్ అటార్నీ ఎమిలీ న్యూమన్ వెల్లడించారు. సాధారణంగా వీసా ప్రాసెసింగ్ ను నిలిపివేయకపోతే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఈ 75 దేశాలకు దాదాపు 67,000 ఇమిగ్రెంట్ వీసాలను జారీ చేసేవారు. జనవరి 21 నుంచి ఈ దేశాల పౌరులకు వీసా ప్రాసెసింగ్ ను నిలిపివేస్తూ ట్రంప్ సర్కారు నిర్ణయం తీసుకుంది. కానీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి గాను అక్టోబర్ 1 నుంచి ఇప్పటికే ఈ దేశాల పౌరులకు కొన్ని వీసాలు జారీ అయ్యాయి. ఈ లెక్కన చూసుకుంటే ఈ 75 దేశాలపై నిషేధం అమలైతే వచ్చే ఏడాదికి గాను ఇతర దేశాలకు అదనంగా మరో 50,000 గ్రీన్ కార్డులు అందుబాటులో ఉండే అవకాశం ఉందని ఇమిగ్రేషన్ అటార్నీ వివరించారు. ఇండియా, చైనా నుంచి ఎంప్లాయ్మెంట్ బేస్డ్ గ్రీన్ కార్డుల కోసం చాలా మంది అప్లై చేయడం వల్ల ఈ దేశాల వారికి ప్రయోజనం చేకూరే అవకాశం ఉంది. కోవిడ్ కాలంలో మాదిరిగానే ఈ మిగిలిపోయిన కోటాలు ఉపాధి ఆధారిత దరఖాస్తుదారులకు ప్రయోజనం చేకూర్చవచ్చని ఇమిగ్రేషన్ నిపుణులు తెలిపారు. కోవిడ్ సమయంలో ఇలాగే జరిగినట్లు వివరించారు. పాకిస్తాన్, బంగ్లాదేశ్, నేపాల్, రష్యా, ఆఫ్ఘనిస్తాన్, బ్రెజిల్, ఈజిప్ట్, ఇరాన్, ఇరాక్ సహా 75 దేశాల పౌరులకు ఇమిగ్రెంట్ వీసా ప్రాసెసింగ్ ను అమెరికా నిలిపివేసింది. అమెరికా ప్రభుత్వ పథకాలపైనే వారు ఎక్కువగా ఆధారపడి జీవించే అవకాశాలున్నాయని, అందుకే ఈ చర్యలు తీసుకున్నామని అమెరికా తెలిపింది. కొత్త వలసదారులు అమెరికన్ల సంపదను దొంగిలించకుండా వారు తమకు భారంగా మారారని నిర్ధారణ అయ్యేంత వరకు ఈ నిలిపివేత అమల్లో ఉంటుందని పేర్కొంది. 2024 డేటా ప్రకారం కుటుంబ ఆధారిత గ్రీన్ కార్డుల కోటాలో పాకిస్తాన్కు అత్యధికంగా 15,000 దక్కాయి. తర్వాత 8,000 గ్రీన్ కార్డులతో రెండో స్థానంలో బంగ్లాదేశ్ నిలిచింది.